కేంద్ర మాక్రో జనతా పార్టీ ప్రతినిధులు కలిశారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన ఓ లేఖను ఆయనకు అందజేశారు. సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా సుమారు 10 నిమిషాల పాటు నడ్డాతో భేటీ అయ్యారు. వారి డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వంలోని సంబంధిత స్థాయిలో చర్చిస్తానని నడ్డా హామీ ఇచ్చారని సౌరవ్ దాస్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన హామీలు లభించలేదని, డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు. జేపీ నడ్డాకు సమర్పించిన లేఖలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై తీవ్ర విమర్శలు చేసింది సీజేపీ. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ సహా ఇతర పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలకు మంత్రి బాధ్యత వహించాలని పేర్కొంది. సిబిఎస్ఈ 12వ తరగతి పోర్టల్ సమస్యలు, సియుఈటీ పరీక్షల్లో జాప్యం వంటి పరిణామాలు వంటివి వైఫల్యమేనని ఆరోపించింది. పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు చేపట్టడంలో ధర్మేంద్ర ప్రధాన్ విఫలమయ్యారని సీజేపీ పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చలో పార్లమెంట్ పిలుపుతో జంతర్ మంతర్ వద్ద వేలాది మంది నిరసనకారులు గుమిగూడి పార్లమెంటుకు చొచ్చుకుపోవాలని ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నిరసనలను పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఉద్యమ ప్రతినిధులతో అధికారిక చర్చలు ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఉదయం ప్రభుత్వంతో చర్చలు జరపాలని నిరసనకారుల నుంచే మొదటిసారి ప్రతిపాదన వచ్చింది. ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని జేపీ నడ్డా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమైన సీజేపీ ప్రతినిధుల ఫోటోలను కూడా ఆయన పోస్టు చేశారు. మొదట మౌఖికంగా సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో సీజేపీ ప్రతినిధులు తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి సమర్పించారు. నిరసనకారులు తమ ఆందోళన విరమించి సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు సహకరించాలని నడ్డా విజ్ఞప్తి చేశారు. నడ్డాతో జరిగిన సమావేశంలో సీజేపీ ప్రతినిధులు 3 కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఇందులో మొదటి డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. రెండో డిమాండ్ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి విడుదల చేయాలి. ఆయన స్వేచ్ఛ సంహరించడానికి ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. మూడో డిమాండ్ పరీక్షల పేపర్ లీకుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.
ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందిస్తూ ఆ వార్తలను ఖండించారు. అభిజిత్ దీప్కేను అరెస్టు చేయలేదు, ఆయన నిరసన వేదికపైనే ఉన్నారు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఆ తర్వాత సౌరవ్ దాస్ కూడా తన మునుపటి ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. దీప్కే అరెస్టులో లేరు, నిర్బంధంలోనూ లేరు, ప్రస్తుతం కేరళ హౌస్ బయట భారీగా ప్రజలు ఉన్నారు అని సోషల్ మీడియాలో ప్రకటించారు.